ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. డబ్బు ఉంటేనే రాజకీయం, కోట్లు ఖర్చు చేస్తేనే అధికారం. ఇన్నాళ్ళు మనం విన్న మాటలివే. కానీ బెంగాల్ గడ్డపై 2026లో ఈ మాటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అక్కడ ఒక గృహ కార్మికురాలు శాసనసభలోకి అడుగుపెట్టింది. ఒక బాధితురాలు తనను హింసించిన వారిపై విజయం సాధించింది. కూతుర్ని కోల్పోయిన ఓ తల్లి న్యాయం కోసం అసెంబ్లీలో గర్జించేందుకు సిద్ధమైంది. ప్రజాస్వామ్యం అంటే ఓటు వేసి వెళ్లడం కాదు, సామాన్యుడే సింహాసనాన్ని అధిష్ఠించడం. బెంగాల్ తీర్పు అహంకారంపై సామాన్యుడు సాధించిన సంచలన విజయానికి పునాదిగా మారింది. ఇక ఇందులో మనం మొదటిగా మాట్లాడుకోవాల్సింది సందేశ్ కాళీ. గతంలో ఈ మహిళపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ బాధితులకు గొంతుకుగా నిలిచిన రేఖా పాత్ర ఇప్పుడు అదే అణిచివేతకు వ్యతిరేకంగా విజయం సాధించారు. హింగల్గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె తనపై దాడులకు పాల్పడిన టీఎంసీ అభ్యర్థి ఆనంద్ సర్కారుపై 5,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తనను అవమానించిన వాళ్లకు తన గెలుపుతో బుద్ధి చెప్పింది. అవమానించినప్పుడు ఆమె దగ్గర పోరాడే శక్తి లేదు, కానీ ఇప్పుడు ఆమె ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. రేఖాపాత్ర విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, అది భయంపై ధైర్యం సాధించిన విక్టరీ. తనను వేధించిన వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె నిలబడి సామాన్య ఓటర్ల మద్దతుతో అసెంబ్లీలోకి అడుగుపెట్టడం బెంగాల్ రాజకీయాల్లో ఓ గొప్ప మలుపు. బెంగాల్లో సంచలనం సాధించిన మరొక సాధారణ మహిళ రత్నే దేబ్నాథ్. ఈమె గురించి తెలియాలంటే కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఈ ఘటన దేశ రాజకీయాలనే షేక్ చేసింది. కోల్కతాలో మహిళలకు రక్షణ లేదంటూ అప్పటి దీదీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారం చేసే మానవ మృగాలకు మద్దతు ఇస్తుందంటూ మహిళా లోకం ఏకమై ముక్త కంఠంతో నినదించారు. ఈ బాధితురాలి తల్లే రత్నే దేబ్నాథ్. ఆమెకు అక్కడి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఆమెకు అదే చోటు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఫలితం ఎక్కడైతే తన కూతురికి న్యాయం చేయాలని కొంగు చాచి అడుక్కుందో అక్కడే రూలింగ్ చేసే స్థాయికి ఎదిగారు దేబ్నాథ్. పానిహటి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్పై 28,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు బీజేపీ పార్టీదో దేబ్నాథ్తో కాదు, ఒక మహిళకు న్యాయం చేయడానికి కంకణం కట్టుకున్న ఓటర్లది. ఒక నిరుపేద తల్లిని చట్టసభకు పంపటం ద్వారా బెంగాలీలు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. మాతృమూర్తి కన్నీరు సామ్రాజ్యాలను కూలుస్తుంది అని. ఇక్కడ మరో మహిళ గురించి మాట్లాడుకోవాలి. ఆమె కలిత మాజీ. నలుగురు ఇళ్లల్లో గిన్నెలు తోముతూ ఇల్లు ఊడ్చే ఓ గృహ కార్మికురాలు ఆమె. అలాంటి మహిళ శాసనసభ్యురాలు అవుతుందని ఎవరైనా ఊహించారా? కానీ కలిత మాజీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నెలకి కేవలం 2,500 రూపాయలు సంపాదించే ఆమె అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఫలితం నేడు అణిచివేతపై చట్టసభల్లో తన స్వరం వినిపించనున్నారు. ఇక హౌస్ గ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడిన కలిత ప్రత్యర్థి టీఎంసీకి చెందిన శ్యామ్ ప్రసన్న లోహర్పై 12,535 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీకి మద్దతిస్తున్నారన్న కారణంతో గతంలో టీఎంసీ కార్యకర్తలు ఆమెను వేధించారు. ఆమె పనిచేసే ఇళ్ల యజమానులను కూడా భయపెట్టారు. కానీ అవేవీ ఆమెను ఆపలేకపోయాయి. ఈరోజు కలిత మాజీ అసెంబ్లీలో అడుగు పెడుతుంటే అది భారత ప్రజాస్వామ్యానికే గర్వకారణం. డబ్బు, అధికారం, కండబలం ఉంటేనే గెలవగలరు అన్న భ్రమను ఈ ఎన్నికలు పటాపంచలు చేశాయి. సామాన్యుల దగ్గర కోట్లు లేకపోవచ్చు, కానీ ఓటు అనే వజ్రాయుధం ఉంది. ఎమ్మెల్యే అంటే కేవలం వైట్ అండ్ వైట్ వేసుకునే నాయకుడు కాదు, కష్టాల్లో ఉన్న సామాన్యుడి గొంతుక. రేఖాపాత్ర, రత్నా దేబ్నాథ్, కలిత మాజీ ఈ పేర్లు ఇకపై కేవలం పేర్లు కాదు, భవిష్యత్ రాజకీయాలకు ఆదర్శాలు. సామాన్యులే ఈ దేశానికి అసలైన యజమానులని నిరూపించిన బెంగాల్ ప్రజలకు సుమన్ టీవీ సెల్యూట్ చేస్తుంది. మీరు ఇచ్చిన ఈ ధైర్యం రాబోయే రాజకీయాల్లో సామాన్యులకు చిగురించే ఆశాదీపం కాబోతుంది.